హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి అయితే ఆల్మండ్స్, కాజు, వాల్నట్స్, సియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలా వీటన్నిటిని అయితే కలుపుకొని మనము మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. చిన్నపిల్లలకి ఎలాగైనా మనం 1.5 ఇయర్ నుంచి మెల్లమెల్లగా బయట పాలు అలవాటు చేస్తాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వాళ్ళకి కలిపి ఇస్తే చాలా హెల్తీగా ఉంటుంది. మళ్ళీ వెయిట్ గెయిన్ కూడా అవుతారండి, చాలా బలంగా కూడా ఉంటారు. అలా నేను రేయాన్స్ కోసం అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే రెడీ చేశాను. అలా అన్నీ కలిపి పెట్టేసుకొని అయితే మనము వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నార్మల్గా వాటిని వేయించాలి. చాలాసేపు వేయిస్తూ ఉండాలండి, మాడకుండా మనము కలుపుతూ ఉంటేనే అవి మంచిగా వేగుతాయి. ఇక్కడ చూడండి చాలా బాగా వేగాయండి. ఇలా మనము కొద్దిసేపు సన్నం ఫ్లేమ్‌లో వేయిస్తూ ఉండాలి. మళ్ళీ దీన్నైతే మిక్సీ చేస్తున్నాను. రేయాన్స్ పక్కనే ఉండి అసలు నన్ను చేయనియ్యట్లేడు. మొత్తము ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో తీద్దామనుకున్నాను. కానీ మధ్యలో రేయాన్స్ వచ్చిండు. ఇక పిల్లలు అలా ఎంటర్ అయితే వాళ్ళనైతే ఆపలేం కదా! అందుకే ఇది కూడా అలాగే పెట్టేస్తున్నాను. అలా మనము వాటిని వేయించిన తర్వాత కొద్దిసేపు చల్లారబెట్టాలి. డైరెక్ట్‌గా అలాగే వేయిస్తే పచ్చిగా అవుతది. దీంట్లో అయితే నేను 2 మిరియాలు, ఒక ఇలాచీ ఏస్తున్నానండి. ఇవి వేసుకుంటే ఏంటంటే మనకు పొడి ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సి వస్తది కాబట్టి కొంచెం తడి కాకుండా, బూజు కాకుండా ఉంటది. పిల్లలకైనా హెల్తీగా ఉంటది. డైజెషన్ కూడా ఈజీగా అవుతది. టేస్ట్‌గా కూడా వస్తదండి. కంపల్సరీ ఇలా వేసుకుంటేనే పొడి ఎక్కువ రోజులు కూడా ఆగుతది. లేకపోతే బూజు కడుతూ ఉంటదండి సైడ్‌కి. అలా నేను సన్నగానైతే చేసుకున్నాను. మరి చిన్న పిల్లలకి పెట్టేది ఉంటే దీన్ని జల్లెడ కూడా పట్టుకోవచ్చండి. లేదు అంటే నార్మల్‌గా ఇలా కలిపేస్తూ ఉంటే కూడా వాళ్ళకి అలవాటు అవుతది. మళ్ళీ కొంచెం నేను ఇలా పక్కకు పెట్టేసుకొని అయితే రేయాన్స్ కోసము కొంచెం పొడిలో చక్కెర కలిపి అలా రేయాన్స్‌కి ఇస్తానండి. ఎందుకంటే డైలీ నాకు చక్కెర ఇవ్వమని బాగా సతాయిస్తాడు. అందుకే డైరెక్ట్ చక్కెర ఇచ్చే బదులు ఇలా పొడిలో కొంచెం చక్కెర ఇస్తే తనకు కూడా తెలుస్తది అన్నట్టు అనుకున్నాను. చూడండి అసలు ఒక్క ముద్ద పెట్టుకోగానే ఒక ఫేస్ వెరైటీగా చేసిండు. తనకు కూడా టేస్ట్ చేంజ్ వచ్చిండొచ్చు అనిపించింది. మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్‌లలో చేంజ్ వచ్చేది మనకు వాల్నట్టేనండి. వాల్నట్సే కొంచెం ఒగరొగరుగా వస్తూ ఉంటాయి. మనకైనా కొంచెం తినాలనిపించదు. అందుకే రేయాన్స్ కూడా కొంచెం వెనక ముందు చేసిండు. కానీ అలవాటైపోతది మెల్లమెల్లగా అన్నట్టు పెట్టాను. ఇక్కడ చూడండి కొద్దిసేపు నేను అలా గాలికైతే ఆరబెట్టేసుకొని ఒక డబ్బా అయితే తీసుకున్నాను. దాన్ని మొత్తం క్లీన్‌గా చేసేసుకొని తడి లేకుండా అందులో అయితే డిపాజిట్ చేస్తున్నానండి. మనము డైలీ ఒక స్పూను, ఒక గ్లాస్ పాలల్లో కలిపేసుకొని పిల్లలకి ఇచ్చుకోవచ్చు. పిల్లలు మనము ఇప్పుడు రేయాన్స్ 1 ఇయర్ కాబట్టి 2 ఇయర్స్‌కి దగ్గరున్నాడు కాబట్టి నేను ఒక గ్లాసులో ఒక స్పూన్ కలిపేసుకొని మంచిగా హాఫ్ అలా మేమిద్దరం తాగుతాము. అలా ఏజ్‌ని బట్టి మనం క్వాంటిటీ మెన్షన్ చేస్తే వాళ్ళకి కూడా హెవీ డోస్ కూడా అవ్వకుండా ఉంటదండి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇదైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనే బెటరు. బయట పెడితే కూడా తొందరగా ఖరాబ్ అవుతది. అలా నేను రేయాన్స్‌కి అయితే రెడీ చేసేసుకొని అయితే పెట్టుకున్నాను. తర్వాత పాలు వేడి చేసి దాంట్లో షుగరు లేకపోతే నేను తేనె అట్లా వేసుకుంటాను రేయాన్స్‌కి. రేయాన్స్‌కి అయితే నేను నైటే పాలు పోస్తానండి. అలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ పోసి పాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. చాలా హెల్తీ అండి. మనకి పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కూడా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఈజీగా తాగుతారు. లేకపోతే పాలు కూడా వాళ్ళు అసలు ముట్టరు. అందుకే వాళ్ళకి బోన్స్ బలం కూడా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా బాగా వస్తుంది. ఎందుకంటే వాల్నట్స్ తోటి మన మైండ్ అనేది షార్ప్ అవుతుందండి. ఇలా కల్పిస్తే పిల్లలు హ్యాపీగా తాగుతారు. వాళ్ళకు విటమిన్స్ అన్నీ అందుతాయండి. పాలలో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలవాటు కూడా అయిపోతుంది. చాలా ఎనర్జీ అండి. ఓకే అండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఓకే అండి, బాయ్.